హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక మన ఛానల్ అనేది 1+కి సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయిందండి. చాలా సంతోషంగా ఉంది. నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. అలాగే వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓల్డ్ వాళ్ళు అంటే మన ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఎక్కువగా ఎందుకు లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అంటున్నానంటే కనుక మీరు చేసే ఒక లైక్ ఏంటంటే కనుక ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట మన వీడియో. సో దానివల్లే నేను లైక్ చేయండి, కమెంట్స్ చేయండి అని అడుగుతూ ఉంటాను మిమ్మల్ని ఎప్పుడు. సో అందుకనమాట ఎక్కువ మందికి రీచ్ అయితే ఏంటంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేదంటే కనుక వేరే వాళ్ళకి షేర్ చేయడము అలా చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా ఏంటంటే మన ఛానల్ ఇంకా ఇంకొక లెవెల్కి వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇవాళ వీడియోలో నా 0 to 1K సబ్స్క్రైబర్స్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందామని ఒక స్మాల్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నా ఎక్స్పీరియన్సెస్, నేను ఫేస్ చేసినవి ఏంటి, నేను యూజ్ చేసిన టూల్స్ ఏంటి అన్నీ మీకు చూపించేస్తాను కాదు, చెప్తానండి. చూపించడానికి కుదరదు, అది ఎందుకు అనేది కూడా నెక్స్ట్ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. పోను వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం వీడియో చూసేయండి, మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట. అలాగే నేను చెప్పినట్టుగా లైక్ చేయండి, మర్చిపోవద్దు, నన్ను ఎంకరేజ్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. మన లక్కీ ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చండి. దాని ఐడీస్ అవి కూడా మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో జనరల్గా చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే మీరు అప్పుడప్పుడు వీడియోస్లో కనిపించవచ్చు కదా, మీరు కూడా కనిపిస్తూ వీడియోస్ చేయొచ్చు కదా అన్నట్లు అడుగుతారండి. బట్ అది నాకు పాసిబుల్ కాదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నాకు ఒక చిన్న పాప ఉందన్నమాట. సో పాప వల్ల నాకు ఇలా వీడియోస్ చేయటం అది ఇది అనేది కుదరదు లైవ్లో కనిపించి. దట్టు ఇంకోటి ఏంటంటే మనకి కెమెరామ్యాన్స్ అని కానీ, ఎడిటింగ్ అని కానీ, అది కానీ ఇది కానీ ఏమీ లేవండి. మొత్తం ఆల్ ఇన్ వన్ నేనే అనమాట. ఒక సింగిల్ ఫోన్ పట్టుకొని ఆ ఫోన్తో నేను మొత్తం A to Z చేసేస్తూ ఉంటానన్నమాట. అది ఎలా ఏంటి అనేది కూడా ఫర్దర్గా నేను మీకు చూపిస్తాను. బట్ వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతే నేను ఒక్కొక్క స్టెప్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వద్దాం అన్నట్లు ఆగానమాట. యాక్చువల్గా చెప్పాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట నాది. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఒక కెమెరా కానీ, ఒక లైట్ కానీ, ఇంకా ఇతరత్ర యూట్యూబ్ స్టార్ట్ చేసామనగానే చాలా వరకు బేసిక్గా అన్నీ కొనేస్తూ ఉంటారు అందరూ. అలా ఏమీ చేయలేదన్నమాట. నేను ఓన్లీ ఒక సింగిల్ ఫోన్, నా మొబైల్ ఒక్కడ పెట్టుకొని దాంట్లోనే సరిపడా యాప్స్ అన్నీ ఎక్కిచ్చేసేసుకొని ఎడిటింగ్కి కానీ, థంబ్నెయిల్కి కానీ, ఇంకా పోస్టింగ్కి కానీ అన్నీ అందులోనే చేసేస్తూ ఉంటానండి. ఇప్పుడు అలా చేస్తూనే నేను 1.25కి రీచ్ అయ్యాను. సో ఇంకా ఫర్దర్గా ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేవి ఒక్కొక్కటి కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ అన్నీ నేను మంచిగా చేస్తూ ఉంటాను. ఇన్ ఫ్యూచర్ మేబీ కొంచెం పాప పెద్దయ్యాక కూడా అప్పుడు లైవ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. నేను కనిపిస్తా, వీడియోస్ చేస్తా, అలా కూడా చేస్తూ ఉంటాను అనమాట. ప్రస్తుతానికైతే మాత్రం పాసిబుల్ కాదు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. అప్పుడప్పుడు ఇలా లైవ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. లేదంటే కనుక ఇంతవరకు లైవ్ అనేది పెట్టలేదు, బట్ ఒకసారి పెట్టాలని ఉంది. తప్పకుండా లైవ్ అనేది కూడా ఒకసారి చేస్తాను. అప్పుడు మీ అందరితో కలిసి మాట్లాడచ్చు అనమాట. అప్పుడు మీరు చక్కగా నాతో చాట్ చేయొచ్చు, మాట్లాడచ్చు. లేదు ఇంకా ఏమన్నా మెసేజ్ చేయాలి, మాట్లాడాలంటే కనుక చక్కగా మన ఇన్స్టాగ్రామ్లో కనుక నాకు మెసేజ్ చేసేయండి, నేను ఆల్మోస్ట్ రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా లక్కీ లోకి అండి, అందులో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు మీరు. ఇంకా ఏంటంటే కనుక ఛానల్ స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే కనుక నాకు అసలు ఏమీ తెలియలేదు, ఏదో వీడియో జస్ట్ అలా పోస్ట్ చేసేసాను. బట్ కానీ కొన్ని ఇంట్రడక్షన్ వీడియోస్ చూసి యూట్యూబ్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది, వైటీ స్టూడియో, అది కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలనేది అర్థమైంది. సో వైటీ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట మొబైల్లో. వైటీ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి గ్రాఫ్ అనేది, డైలీ గ్రాఫ్ అనేది, అసలు కరెంట్ అప్డేట్స్ అనేవి మొత్తం తెలుస్తాయి అనమాట. సో అందులో చూసుకుంటా కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యానండి నేనైతే మాత్రం. అలాగే చిన్న యాప్స్ అనమాట, పిక్స్ ల్యాబ్ అనేది థంబ్నెయిల్కి, అలాగే కట్ అనేది, అవి నేను వాడే యాప్స్ అనమాట. ఎడిటింగ్కి కానీ, థంబ్నెయిల్కి కానీ. ఇందులో దాచుకోవడానికి దాపరికాలు ఏమీ లేవండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక నన్ను ఇలానే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు కావాలన్నా కూడా నన్ను అడగండి కమెంట్స్ రూపంలో, నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. నేను వాడే యాప్స్ అయితే ఇవే. ముందుగా కట్ అనేది ఎడిటింగ్కి దానికి వాడుతూ ఉంటాను. అలాగే పిక్స్ ల్యాబ్ వచ్చేసరికి థంబ్నెయిల్స్ చేసుకోవడానికి బాగుండిద్దండి. బేసిక్ అనమాట, అసలు చాలా ఈజీగా ఉండిద్ది, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను దాన్నే యూజ్ చేశాను అనమాట. స్టార్టింగ్లో ఏంటంటే ఫోన్లోనే ఎడిటింగ్ అది ఇది చేసి పెట్టేసేసేదాన్ని. తర్వాత ఈ పిక్స్ ల్యాబ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నిదానంగా థంబ్నెయిల్స్ అనేవి అందులో చేయడం చూశాను.
అలాగే యూ కట్ వచ్చేసరికి ఎడిటింగ్కి చాలా బాగుండిద్దండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పటి వరకు నేను ఓన్లీ ఈ 3 యాప్స్ యూస్ చేసి 1.25కి రీచ్ అయ్యాను అంటే మీరు నమ్మొచ్చు. అలాగే స్టార్టింగ్లో ఇప్పుడు వరకు మీకు అసలు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చెప్పాలి అంటే కనుక నేను ఒక స్టాండ్ కూడా కొనలేదండి ఈ వీడియోస్కి. మీరు నమ్ముతారో లేదో, నేను ఈ చేత్తో మొబైల్ అనేది వీడియో తీస్తా, ఇలాగా ఈ చేత్తో వంట చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఫుల్ వీడియోస్ అన్నీ ఇలానే జరుగుతాయి. ఎందుకంటే నాకు వెనకమాల వీడియో తీయడానికి ఒకళ్ళు ఉండరు, ఎడిటింగ్ చేయడానికి ఉండరు, థంబ్నెయిల్స్ చేయడానికి అసలే ఉండరు, వీడియో పోస్ట్ చేయడం కూడా మొత్తం మనమే అనమాట, A to Z చెప్పాను. సో అదండి ఇవాళ వీడియో. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అలాగే బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో వెంటనే మీరు వీడియోని చూసేయచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నచ్చితే కనుక షేర్ చేసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ ఆల్.